హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్ల డిఆర్ బకాయిలు జమ అవుతున్నాయి, చెక్ చేసుకోండి అంటూ అప్డేట్ అవడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 2018 జూలై నెల నాటి డిఆర్ బకాయిలకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన అప్డేట్ ఇక్కడైతే ఉంది. గత కొన్నేళ్లుగా ఆగిపోయిన అరియర్స్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఎట్టకేళ్లకు విడుదల చేసే ప్రక్రియను గత జనవరి నెలలోనే ప్రారంభించింది. ముఖ్యంగా జనవరి 14వ తేదీన అంటే సంక్రాంతి పండుగ పర్వదినం రోజున మెజారిటీ పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో ఈ యొక్క 2018 జూలై నాటి డిఆర్ బకాయిల నగదు అనేది జమ అయింది. పండుగ పూట డబ్బులు చేతికి అందడంతో చాలామంది వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది తలెత్తింది. సాంకేతిక కారణాల వల్ల లేదా డేటా సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమంది పెన్షనర్లకు మాత్రం ఈ నగదు జమ కాలేదు. అలాగే పండుగ రోజున డబ్బులు రాని వారు ఇప్పటికీ ఆ యొక్క బకాయిల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి కోసం ఇప్పుడు ట్రెజరీ కార్యాలయం నుంచి ఒక శుభవార్త అయితే అందుతోంది. నిజానికి ఆ రోజున ఎవరైతే పేమెంట్ మిస్ అయిందో వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మే నెలలో 2 దఫాలుగా అంటే మే 4వ తేదీన కొంతమందికి, అలాగే మే 11వ తేదీన మరికొంతమందికి సంబంధించి బిల్లులు ఆన్లైన్లో అయితే జనరేట్ అయ్యాయి. ఈ బిల్లులు ప్రస్తుతం సబ్ ట్రెజరీ కార్యాలయాలకు ఎస్టీఓ వెరిఫికేషన్ కోసం పంపబడ్డాయి. ఈ ప్రక్రియలో ఎస్టీఓ అధికారులు ప్రతి పెన్షనర్ వివరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని ఏళ్లుగా బ్యాంకుల విలీనం కారణంగా చాలామంది ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోయాయి. సో పాత కోడ్లు ఉండటం వల్ల గతంలో పేమెంట్స్ ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు అధికారులు కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్స్ అప్డేట్ చేస్తున్నారు. సో దీంతో పాటు నాన్ ట్రయల్ సర్టిఫికేట్ అనేటటువంటి ఈ యొక్క ముఖ్యమైన పత్రాన్ని కూడా బిల్లులకు జత చేసి పంపుతున్నారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగితే మే నెలాఖరులోపు అంటే ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా పెన్షనర్ల ఖాతాల్లోకి తప్పనిసరిగా నగదు అనేది క్రెడిట్ అవుతుంది అనే సమాచారం అందుతుంది. మరోవైపు సర్వీస్ పెన్షనర్లు మరణించిన సందర్భాల్లో వారి బకాయిలు ఎలా వస్తాయనే దానిపై చాలామంది అనుమానాలు అయితే ఉన్నాయి. చాలామందికి మరి సర్వీస్ పెన్షనర్ మరణించినట్లయితే వారికి రావాల్సినటువంటి ఎల్టీఏ లైఫ్ టైం అరియర్స్ అమౌంట్ కింద లీగల్ హెయిర్ వారసులకు అయితే చెల్లిస్తారనమాట. సో గతంలో పెన్షనర్ చనిపోయినప్పుడు ఎస్టీఏ మొత్తం ఎవరిపైన ఈ యొక్క ఎల్టీఏ లైఫ్ టైం అరియర్స్ అన్నీ కూడా ఎవరికి చెల్లించారో అదే వ్యక్తికి ఈ యొక్క డిఆర్ బకాయిలు కూడా వెళ్ళేలాగా అధికారులు అయితే డేటాను సేకరిస్తున్నారు. వారసత్వ ధృవీకరణ పత్రాలు మరియు గత చెల్లింపుల రికార్డులను పరిశీలిస్తే ఈ మేరకు అర్హులైనటువంటి కుటుంబ సభ్యులకు ఈ యొక్క నగదు జమ చేసే ప్రయత్నంలో ట్రెజరీ విభాగం ఉంది. ఎవరికైనా పేమెంట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి ఉంటే వారు వెంటనే అప్రమత్తం అవ్వాలి. ముఖ్యంగా ఈ యొక్క 2018 జూలై డిఆర్ బకాయిల విషయంలో ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. సర్వీస్ పెన్షనర్ చనిపోయిన తర్వాత కుటుంబ పెన్షనర్గా మారే క్రమంలో డేటా సరిగ్గా సింక్ కాకపోవడం వీరికి నగదు క్రెడిట్ కావటం లేదు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరికైతే ఈ అరియర్స్ రాలేదో వారు వెంటనే తమ పరిధిలోని ఎస్టీఓ లేదా ఏటీఓ అధికారులను అయితే వ్యక్తిగతంగా కలవటం చాలా మంచిది. అధికారులను కలిసి ఒక లిఖితపూర్వకమైన విన్నపాన్ని సమర్పించాలి. కేవలం విన్నపం ఇస్తే సరిపోదండి. దాంతోపాటుగా కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను కూడా జత చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆ పత్రాల జాబితా ఒకసారి గమనిస్తే సర్వీస్ పెన్షనర్ మరణించి ఉంటే వారి డెత్ సర్టిఫికేట్, అలాగే వారి యొక్క పీపీఓ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు బ్యాంక్ ఖాతా మొదటి పేజ్ జిరాక్స్ కాపీ అవసరము. అలాగే ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఫ్యామిలీ పెన్షనర్ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ మరియు గత నెలలో తీసుకున్న పెన్షన్ పేమెంట్ స్లిప్ అంటే పే స్లిప్స్ జత చేయాలి. సో ఈ పత్రాలన్నీ కూడా ట్రెజరీ అధికారికి సమర్పిస్తే వారు డేటాను సిస్టంలో సరిచేసి బిల్లును ముందుకు పంపిస్తారు. మనం అధికారులతో లేదా ప్రభుత్వాలను విమర్శిస్తూ కూర్చుంటే మనకు రావాల్సిన హక్కులు కాలయాపన అవుతాయి. కాబట్టి మన సమస్యల పరిష్కారం కోసం మనమే చొరవ తీసుకోవాలి. ట్రెజరీ కార్యాలయంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు
ఒకరిద్దరు వెళ్ళడం కంటే 5-6 మంది పెన్షనర్లు కలిసి బృందంగా వెళ్ళడం అనేది లేదా పెన్షనర్ అసోసియేషన్ సలహా తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. అందరూ కలిసి వెళ్ళినప్పుడు అధికారులపై ఒత్తిడి పెరిగి సమస్య త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ట్రెజరీలో కూడా ప్రతిరోజు అరియర్ బిల్లులను పెట్టారు. సో మరి సాధారణంగా నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో బకాయిల బిల్లులను అయితే ప్రాసెస్ చేయడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యొక్క నెలలో ఆ సమయాన్ని మిస్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చే నెలలో మళ్ళీ అదే సమయంలో అంటే 6 నుంచి 10వ తేదీ లోపల సో అదే సమయంలో అయితే మళ్ళీ బిల్లు పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. సో అదే సమయంలో కాబట్టి సమయం వృధా చేయకుండా వెంటనే వివరాలను అయితే సరిచూసుకోవడం మంచిది. 2018 జూలై డిఆర్ బకాయిలు జనవరిలో రాని వారికి మే నెల ఆఖరిలో పడే అవకాశం అయితే ఉంది. బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మారటం వల్ల చాలామంది బిల్లులు ఆగిపోయాయి. వాటిని సరిచేయడం జరుగుతుంది. ఫ్యామిలీ పెన్షన్లు తప్పనిసరిగా ట్రెజరీ అధికారులకు విన్నపం సమర్పించాలి. అలాగే ఎల్టీఏ వారసులకు బకాయిలు అందేలాగా అధికారులు రికార్డును పరిశీలిస్తున్నారు. బకాయిల బిల్లుల ప్రక్రియ ప్రతి నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో మాత్రమే జరుగుతుంది. డెత్ సర్టిఫికేట్, పీపీఓ మరియు పెన్షన్ పేసిప్స్ వంటి పత్రాలు మీ దగ్గరే ఉంచుకోండి. ఒంటరిగా వెళ్ళే కంటే గ్రూపుగా వెళ్ళి అధికారులను కలవడం వల్ల పని అనేది త్వరగా సులభంగా పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 జూలై డిఆర్ అరియర్స్ నగదు జనవరి నెలలో జమ కాని పెన్షనర్ల కోసం ప్రభుత్వం మే నెలలో ప్రత్యేకంగా బిల్లులను అయితే సిద్ధం చేస్తుంది. ఐఎఫ్ఎస్సి కోడ్స్ మార్పులు మరియు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన పేమెంట్స్ వెరిఫికేషన్ ఎస్టీఓ కార్యాలయాల్లో అయితే జరుగుతుంది. ఫ్యామిలీ పెన్షన్లు మరియు మరణించిన వారసులు తమ వివరాలను పత్రాలతో సహా ట్రెజరీ కార్యాలయానికి సమర్పిస్తే ఈ నెల చివరి నాటికి అనేది మీ ఖాతాలో బకాయిలు జమ అయ్యే అవకాశం ఉంది. పెన్షనర్స్ అప్రమత్తంగా ఉండి సకాలంలో ఈ యొక్క అధికారులను కలవడం అనేది శ్రేయస్కరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.